నమస్తే వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. పల్నాడు జిల్లా పిడుగురాలలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకి వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మద్దతు ప్రకటించారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ ప్రాంతానికే కాకుండా రాష్ట్రమంతా బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరైనది కాదని పేర్కొన్నారు. జీతాలు పెంచాలని, జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టినట్టుగా వదిలేయటం అనేది చాలా బాధాకరం. ఈ మున్సిపల్ కార్మికులేమి వాళ్ళకేమీ లక్షలు కావాలని కానీ వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చమని కానీ ఏమీ డిమాండ్ చేయట్లేదండి. వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ 36 ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం 13,000కే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలామందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు. ఎంతోమందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరపున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి, ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వర్లు కూడా అందిస్తున్నారు. ఇలాంటి నిరుపేదలకు అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవ్వట్లేదు. దాంతోపాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్తో కూడుకున్నదండి. ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని సరిచేయటం కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ రిస్క్ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన ఓన్లీ ఒక్క సిఆర్డీఏకే మినిస్టర్ కాదండి. ఆయన ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అనేది ఒకటి గుర్తుపెట్టుకొని వీళ్ళ డిమాండ్స్ పైన తక్షణమే స్పందించి వీళ్ళ కోరికలు తీర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి రేపటి నుంచి ఆల్రెడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ సమ్మెలోకి దిగవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వితిన్ ఒక 2-3 రోజుల్లో కనుక వాళ్ళు కనుక ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగటానికి రెడీగా ఉన్నారు. ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు కనుక సమ్మెలోకి దిగితే కనుక మున్సిపాలిటీలు ఏమవుతాయో, ప్రజలు ఎంత నష్టపోతారో మీరే ఒకసారి ఆలోచించండి. దయచేసి వీళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించి వాళ్ళకి ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము.